భగవంతుడు నాకు ఇట్లా చేసిండు, నేను ఎన్ని పూజలు చేసినా ఆయన నాకేం చేయలేకపోతున్నాడు అని అన్నారా? ఒకవేళ నువ్వు పూజ చేస్తే నీ పట్ల ఆయన నీకు కావలసినవి కనుక ఇస్తే వానికి ఇయ్యలేదు, నీకు ఇచ్చినాడు. వానికి ఇయ్యకుండా నీకు గనక ఆయన ఇస్తే అప్పుడు ఆయన లోపల గుణాలు ఉన్నాయా లేవా? మంచి గుణం చెడ్డ గుణం ఉన్నది. అట్లుంటే వాడు భగవంతుడు కాదు. వాడు మొదలే ఒక కొటేషన్ చెప్పేసి ఉండు, నా కర్త నా భోక్త కేవలం ద్రష్ట, నా కర్త నేను చేసేటోన్ని కాదు. ఇది అండర్లైన్ చేయండి, నేను చేసేటోన్ని కాదు అని ఎవరంటున్నారు? పరమ. నా భోక్త నేను అనుభవించేటోన్ని కాదు. నేను అనుభవించేటోన్ని కాదు మొర్రు అని వాడు చెప్తుంటే నైవేద్యం తీసుకుపోయి నువ్వు పెడుతున్నావేమి? పెట్టలే నైవేద్యం. నైవేద్యం సమర్పయామి, నేను అనుభవించడాన్ని కాదు శాస్త్రం అని. మరి వాడు చేసేటోడు కానప్పుడు, అనుభవించేటోడు కానప్పుడు మరి ఎవడు చేసేది? ఇంకెవరన్నా చేయడానికి ఎట్లా జరిగింది? సృష్టి ఎట్లా జరిగిందో తెలియకుండా దీనికి వచ్చే పక్కన పెడతాం. ఇంకొక ఆర్గనైజేషన్ చెప్తుంది, ఈ సృష్టి ఆ ప్రభు చేసింది. ఇంకా ఎప్పుడు చేసింది అంటే ఈ సృష్టి చేయడానికి ఆయనకు 6 రోజులు పట్టింది. 6 రోజులు సృష్టి అయినాక ఆయన అనుకున్నారంటే అదే ఇక్కడ మనకు వెలుతురు కోసం ఒక సూర్యుడు ఉంటే బాగా అని చెప్పి సూర్యుడిని క్రియేట్ చేశాడు. ఎప్పుడు? 6 రోజుల తర్వాత. అప్పుడు మేము అడిగినాం, ఈ 6 రోజుల్లో లైట్ లేదు కదా, మరి ఆ చీకటి ఎట్ట చేయరావాడు అని అన్నాడు. అంటే ఆయనకు కూడా ఇప్పుడు 6 రోజుల టైం పట్టింది అని అన్నావు కదా, అప్పుడు టైం ఎట్లా గుర్తించినావు నువ్వు అని అడిగాను. ఎందుకంటే సూర్యుడు లేడుగా, సూర్యుడి మీద నువ్వు టైం ఇచ్చేసేది. 6 రోజుల తర్వాత సూర్యుడిని క్రియేట్ చేసిందంట ఆయన. ఇది నమ్మదగిన విషయాలా? ఇది ఫూలిష్నెస్ మీ సంగతి. మరి ఈరోజు మీకు వాట్సాప్లో పంపిన ఒక ముల్లా ఏమంటున్నాడు ఆయన అంటే, ఆ ముల్లా ఈ धरती है ना सूरज की रात, धरती बिल्कुल नहीं गिर रहा. स्टेटमेंट ఈరోజు వాట్సాప్లో ఇచ్చి పెట్టింది. భూమి నీటి వల్ల తయారు, వాటర్తో భూమి ఎట్లా తయారు చేస్తా అని మట్టి గడ్డ తీసుకుపోయి నీళ్ళ వేసి కరిగిపోతుంది, కానీ నీటితోనే తయారు. మీరు అంటార్కిటికా ఆ ప్రాంతానికి పోతే బరఫ్ గడ్డగట్టిపోతుంది నీళ్ళ, దానికే లారీలో. ఇంకా ఘనీభవిస్తే అప్పుడు ఈ మృత్తిక యొక్క అణువులు సృష్టి జరుగుతుంది. ఇంకా ఘనీభవిస్తే అంటే కొన్ని కోట్ల సంవత్సరాలకు ముందు నీరు ఘనీభవించి భూమిగా పరిణామం చెంది. ఇది శాస్త్రకాలతో సరే, ఇది ఒప్పుకోవచ్చు. కానీ ఇంకోటి చెప్తే అది అతి భయంకరం, వాళ్ళు ఒప్పుకోనికలేదు. నీరెట్లా తయారైంది? భూమి ఏమో నీటి వల్ల తయారైంది చెప్పింది బాగానే ఉంది. కానీ మరి నీరెక్కడ నుంచి తయారైంది? నీరు అగ్ని వల్ల తయారైంది. నీళ్ళు పోస్తే నిప్పు ఆరిపోతుంది కదా, మరి అగ్ని వల్ల ఎక్కడ తయారైతుంది? అగ్ని ఒక 5 రకాలు. 5 సముద్రం లోపల ఉంటుంది బడభాగ్ని అని. ఇప్పుడు అందులో పెళ్ళిగానికి వస్తుంది చాలా భయంకరమైన అగ్ని. కొన్ని గుట్టల పర్వతాలలో ఉంటుంది అగ్ని, అది పేరితే లావా అని వస్తుంది. అది ఒక అగ్ని. ఇది బడభాగ్ని సముద్ర గర్భంలో ఉంటుంది, అది లావా, అది కూడా అగ్ని. అంటే ఎన్ని? 2. దావాగ్ని ఇంకోటి. 2 అడవిలో 2 చెట్లు కనుక రాసుకుంటే వేడి కొడుతుంది, నిప్పు ఏర్పడి అడవంతా తగలబడదు, అది దావాగ్ని. అంటే 3 అగ్నులు ప్రపంచంలో కనిపిస్తాయి. మళ్ళీ లోపల కూడా 3 అగ్నులు ఉన్నాయి.
క్రోధాగ్ని. కోపం వచ్చింది అనుకోండి, కళ్ళు ఎర్రగావు. క్రోధాగ్ని. పొట్టలో ఉంటుంది ఒక అగ్ని, అది ఉంటేనే నువ్వు తిన్నది జీర్ణమవుతుంది, అది జఠరాగ్ని. దాన్నే ప్యాంక్రియాస్ అని సైంటిఫిక్గా. ఈ అగ్ని తెలుసు, ఈ అగ్ని తెలుసు. వీటికన్నా ఉన్నతమైంది, ఉత్తమమైంది ఇంకో అగ్ని ఉంది, అది జ్ఞానాగ్ని. అది కళలో ఉంటుంది. ఇక్కడున్న అగ్ని తిన్నదాన్ని అస్వం చేసేసి నీకు అన్లోడింగ్ రెడీ చేస్తుంది రేపు ఉదయం కదా. ఇక్కడున్న అగ్ని, ఇక్కడున్న అగ్ని క్రోధం వల్ల ఉద్భవిస్తుంది. కానీ ఇక్కడున్న అగ్ని వల్ల జ్ఞానం వల్ల ఉద్భవిస్తుంది. ఆ అగ్ని కనుక ఉద్భవిస్తే ఏం జరుగుతుంది అంటే, నీ కర్మ జన్మ జన్మల్లో నువ్వు చేసుకున్న కర్మ ఉంటుంది కదా, ఆ కర్మ అంతా కూడా కాలిపోతుంది. జ్ఞాన అగ్ని అది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ. జ్ఞానాగ్ని వల్ల నీ కర్మ పోదు. అంతే తప్ప గుళ్ళె పోయి గడ్డ కొడితే కాదు. కానీ మనం గుడికి పోతే మనం పాపాలని పోతుంది, పుణ్యం పోదు అనుకో. అట్లా అనుకుంటారు, నీ ఇష్టం. నీకు నీవు అనుకుంటే ఏం లేదు. ఇప్పుడు ఐఏఎస్ అని బోర్డు పెట్టుకుంటాడమ్మా. దాంట్లో 1000 రూపాయలు వాళ్ళేస్తే బోర్డు చేయడాడు. ఐఏఎస్ అని పెట్టుకున్నాను. అప్పుడప్పుడు చూసి సంతోషపడతాను. కానీ నిజానికి నేను కాదు అని నాకు తెలుసా తెలియదు. నువ్వు వాడిని తెలిస్తే చాలు, ఏవో తెలియకొచ్చినా. సో అట్లా నీవు కాందాన్ని నీకు నీవు అనుకుంటే అది ఎట్లకే లేదు. చాలామంది విషయాల్లో గురువులు కూడా ఇచ్చాను. నేను కూడా గురువుని అంటాను. ఎట్లా గురువు అయితడా గురువు, వస్తాడా గురువు? అయితడా లేకపోతే వస్తాడా? గురువు అనేది చాలా బరువైంది. అది బరువు ఎందుకంటున్నాను అంటే, ఆ బరువును దించేటోడే గురువు. ఒకసారి శ్రీకృష్ణుడు గోకులం నుంచి పోతుంటే ఒక ఆమె సేదబాయి కాడ ఒక గోపిక కుండ నిండా నీళ్ళు నింపుతుంది. సేదబాయి వచ్చి ఒక్కదానికి వేస్తుంది. అయ్యి కృష్ణ ఇక్కడ రాను అంటే చూసి, ఏంటి ఇక్కడ ఈ కుండ లేకుండా చూసి పక్క లేకుండా. సరే అని ఎవరో స్కూల్లో తీసుకొని వస్తుంటే ఇంటి దగ్గరికి వచ్చింది. రాగానే కృష్ణుడు అడ్డ మీద నేను ఇష్టపడడానికి ఇచ్చినాను అన్నదంట. నేను ఇందాక విధిస్తే నేను రాయలేదు, మరి ఇప్పుడు వచ్చినాడు అంటే అప్పుడు కృష్ణుడు అంటాడు, నేను బరువు దించేటోని, బరువు ఎత్తటోని కాదు. నేను బరువు దించేటోని. మరి గురువు అంటే బరువు దించేటోడు అని అర్థం, బరువు ఎత్తేటోడు కాదు. సో మనం కానిదాన్ని ఎందు భ్రాంతి చెంది నేను కూడా అదే అని తిరగటం చాలామంది ఆర్గనైజేషన్లు మొదలైన అని పెట్టుకొని జరుగుతూ ఉన్నాయి. సో వారికి భగవద్గీత అన్న, అందులో ఉన్న సైంటిఫిక్ సిస్టమ్ అన్న ఒక శ్లోకం యొక్క అర్థాన్ని కానీ దాని యొక్క భావాన్ని కానీ వాళ్ళు తెలియదు లేదు, అవి తెలుసుకున్నది లేదు. ఇట్లా యశాస్త్ర విధి మృత్యుజ వర్తతే కామకారతః న స సిద్ధిం అవాప్నోతి న సుఖం న పరాంగతి. శాస్త్రాన్ని అనుసరించకుండా ఎవడైతే ఉన్నాడో వానికి నస సిద్ధి, ఈడ సిద్ధి కలగదు. నా పరాంగతి, అది అసలే లేదు. మరి ఏమిటండి శాస్త్రం అంటే? శాస్త్రం ఈజ్వల్ సైంటిఫిక్. భగవంతుడు ఉన్నాడు ఈ లెక్క అని చెప్తే ఏదో ఊహగానో నమ్మకంతోనో కాదు. ఎట్లా ఉన్నాడు అని అడిగినప్పుడు నువ్వు నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా ఉందా? ఎట్లా ఉన్నాడంటే ఈ పద్ధతిలో ఉన్నాడు. ఆ గీతను చూస్తే అది కనుక నువ్వు అయితే పరమాత్మని ప్రత్యక్షంగానే కనిపిస్తుంది. ప్రపంచము పరమాత్మ రెండు ఉన్నాయి. విశ్వం విష్ణువు, ప్రపంచము పరమాత్మ. మొత్తం ఉన్నాయి మూడే. ఒకటి ప్రపంచము, ఇంకోటి పరమాత్మ, మరొకటి జీవుడు. మూడే. ఈ 3 డైమెన్షన్లే సంగతి అంతా జరుగుతున్నది. జీవుడు ఉన్నాడా లేదా దీన్ని మనం ఎంక్వైరీ చేస్తే
తెలుస్తుంది. ప్రపంచం ఉన్నదా లేదా దాన్ని ఎంక్వైరీ చేయాలి. దాని తర్వాత పరమాత్మ సంగతి. ఈ మూడిట్లో రెండు ఎగిరిపోయినాయి అనుకో, ఇంకా మిగిలింది అది ఉన్నట్టు. ఆ ఎగిరిపోయేది వేరి, మిగిలేది ఏది అని తెలియజెప్పేటటువంటిదే భగవద్గీత.